హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ కొన్ని వీడియోస్లో ఈ యొక్క ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతే డిస్కస్ చేశామో అందులో భాగంగా ఈరోజు మనం ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అన్న కేటగిరీలో ఈ యొక్క థీమ్లో అవార్డ్స్ అన్న కేటగిరీని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం మెయిన్గా ఇది పార్ట్ 1 ఫామ్లో మనకి ఈ యొక్క 5 అవార్డ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇంకా మీకు ఫర్దర్గా ఇలాంటి అవార్డ్స్ గురించి లాంటివి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకు నేను ఒపీనియన్ అడుగుతున్నా అంటే కనుక మళ్ళీ ఇది పార్ట్ 2 చేసిన తర్వాత పెద్ద ఎవరికి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అనుకోండి, అప్పుడు మనం చేసే ఎఫర్ట్ ఇదంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి పార్ట్ 1 ఇది అవార్డ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇట్లాంటిది పార్ట్ 2 మీరు కావాలంటే కనుక డెఫినెట్గా పార్ట్ 2 కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇందులో ఫస్ట్ మనకి ఇందులో 5 అవార్డ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1 పద్మ అవార్డ్స్, దాని తర్వాత మనం నోబెల్ ప్రైజెస్, దాని తర్వాత బుకర్ ప్రైజ్, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్, ఫైనల్గా మనం రామన్ మెగసెసే అవార్డు గురించి మాట్లాడతాం. ఫస్ట్ మనకి పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ అనేది ఎవరైనా ఒక పర్సన్ మన భారతదేశానికి సంబంధించి ఏదైనా ఒక ఫీల్డ్లో వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్, ఆ సర్వీసెస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సలెన్స్ని బట్టి ఈ యొక్క పద్మ అవార్డ్స్ని ఇస్తారు. ఇందులో హైయెస్ట్ అవార్డు వచ్చేసి పద్మవిభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్, దాని తర్వాత పద్మశ్రీ అనేటువంటి అవార్డ్స్ని ఇస్తుంటారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డ్స్ని మనకి ఏ వ్యక్తి యొక్క తన పేరు ముందు ప్రిఫిక్స్ లాగా కానీ పేరు తర్వాత సఫిక్స్ లాగా కానీ యూజ్ చేయడానికి వీల్లేదు. మరి చెప్పండి స్టూడెంట్స్, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ అనేది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి చెప్తుంది, అంటే టైటిల్స్ లాంటివి యూజ్ చేయకూడదని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుందో మీరు చెప్పండి. పద్మ అవార్డ్స్ని జనరల్గా మనం ఈ యొక్క రిపబ్లిక్ డే కన్నా ఒక రోజు ముందు డిక్లేర్ చేస్తారు. ఈసారి 106 మెంబర్స్కి పద్మ అవార్డ్స్ ఇచ్చారు. 6 పద్మవిభూషణ్ కేటగిరీ, 9 పద్మభూషణ్ కేటగిరీ, 91 పద్మవిభూషణ్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. మరి పద్మ అవార్డ్స్ని ప్రెసిడెంట్ అవార్డు చేస్తుంటారు. ఎవరైతే కనుక ఎక్సలెన్స్ పబ్లిక్ సర్వీస్లో ఎక్సలెన్స్ యాక్టివిటీస్ అంటే లైక్ ఓవరాల్గా మనకి అత్యున్నతమైనటువంటి సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి యొక్క పద్మ అవార్డులని మనం ఇస్తుంటారనమాట. జనరల్గా మనకి చనిపోయిన తర్వాత ఇచ్చే పద్మ అవార్డ్స్ని కానీ దాంతోపాటు ఎన్ఆర్ఐలకు ఇచ్చే పద్మ అవార్డ్స్ని కానీ అవి కాకుండా నార్మల్గానైతే కనుక పద్మ అవార్డ్స్ ఎంత సంఖ్య కన్నా మించకూడదు, 120 కన్నా మించకూడదు. దీని ఒక టైటిల్ లాగా యూజ్ చేయకూడదు, ఆల్రెడీ చెప్పాను. పద్మవిభూషణ్ అనేది మనకి ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్యూస్డ్ సర్వీస్కి, అలానే పద్మభూషణ్ అనేది మనకి డిస్టింగ్యూస్డ్ సర్వీస్కి. అంటే మనకు అవార్డు స్థాయి తగ్గుతున్నా కొద్దీ ఈ యొక్క తక్కువ స్థాయి సర్వీస్ చేసినా కూడా ఈ యొక్క అవార్డు అనేది ఇస్తుంటుంది. కాబట్టి ఏ అవార్డు కూడా ఇందులో తక్కువదని కాదు, కాకపోతే వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ పెరిగినా కొద్దీ వాళ్ళకి ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు కూడా పెరుగుతుంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది యొక్క పద్మ అవార్డ్స్ని మనకి భారతరత్న అండ్ పద్మవిభూషణ్ని మనం 1954లో తీసుకొచ్చాం. దాని తర్వాత ఈ యొక్క పద్మవిభూషణ్లో మనకు 3 కేటగిరీలు ఉండేవి. ఫస్ట్లో మనకి పహలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్. దాని తర్వాత వీటినన్నింటిని కలిపి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీలుగా చేశారు. ఎప్పుడు 1955లో చేయడం జరిగింది. మరి ఎలిజిబిలిటీ, ఎవరైనా సరే మన భారతదేశంలో అన్ని మతాలకు కానీ అన్ని కులాలకు కానీ అన్ని రేస్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క పద్మ అవార్డ్స్కి ఎలిజిబుల్. అలానే ఎవరైనా సరే ఆల్రెడీ ఒక అవార్డు వచ్చిన తర్వాత పద్మ అవార్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ పద్మ అవార్డు ఇవ్వడానికి ఒక 5 years గ్యాప్ మెయింటైన్ చేస్తారు, అన్లెస్ అంటిల్ వాళ్ళు ఎక్సెప్షనల్ సర్వీస్ చేస్తే తప్ప. దాంతోపాటు ఈ పద్మ అవార్డ్స్ ఎవరైతే కనుక ఈ యొక్క పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో పనిచేస్తారో, ఒకవేళ వాళ్ళు డాక్టర్ సైంటిస్ట్ కాగా మిగతా ఎవరైనా సరే పద్మ అవార్డ్స్కి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళు విధుల్లో భాగంగా సర్వీస్ అనేది చేస్తారు కాబట్టి. ఎలాగో అలా పద్మ అవార్డు అనేది చనిపోయిన తర్వాత ఎక్సెప్షనల్ కండిషన్లో మాత్రమే ఇస్తుంటారు. అంటే ఇవ్వకూడదని కాదు, ఎక్సెప్షనల్ కండిషన్లో మాత్రమే ఇస్తుంటారు అనమాట. మరి ఒక పద్మ అవార్డ్స్ని సెలెక్ట్ చేసేటటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో పద్మ అవార్డ్స్ కమిటీ, దీన్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రైమ్ మినిస్టర్. దీనికి జనరల్గా ఎవరు హెడ్ చేస్తారు? క్యాబినెట్ సెక్రటరీ దీనికి అధ్యక్షత వహిస్తారు. ఇందులో మనకి హోమ్ సెక్రటరీ, దాంతోపాటు ప్రెసిడెంట్ యొక్క సెక్రటరీ, దాంతోపాటు 4 to 6 ఒక సమాజంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క పద్మ అవార్డ్ కమిటీలో ఉంటారనమాట. వీళ్ళు తాము రికమెండ్ చేసినటువంటి నేమ్స్ ప్రైమ్ మినిస్టర్కి దాంతోపాటు ప్రెసిడెంట్కి పంపిస్తారు. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఆ నేమ్స్ని అనౌన్స్ చేస్తారు. ఈసారి పద్మవిభూషణ్ 6 మెంబర్స్కి ఇచ్చారన్న కదా, 2023లో. ఓకే, మనకు 2023 తక్కువనే అవసరం ఉంటే 2024 చూసుకుంటే బెటర్ మీరు, ఎందుకంటే ఇప్పుడు వెరీ సూన్ ఇంకొక 20 daysలో అనౌన్స్మెంట్ ఉంటుంది. బట్ ఎనీహౌ 2023 నేను ఒకసారి నేను మీకు రీడౌట్ చేస్తాను. బాలకృష్ణ దోషి దానికి పోస్ట్మస్ చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది ఆర్కిటెక్చర్ కేటగిరీలో. జాకీర్ హుస్సేన్ ఆర్ట్ కేటగిరీలో. ఎస్ఎం కృష్ణ పబ్లిక్ అఫైర్స్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. దిలీప్ మహల్నోబిస్ పోస్ట్మస్ మెడిసిన్. ఓకే, శ్రీనివాస్ వర్ధన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అలా ములాయం సింగ్ యాదవ్ పోస్ట్మస్ మనకి సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ములాయం సింగ్ యాదవ్. అలానే పద్మభూషణ్ 9 మెంబర్స్కి, అందులో మన తెలంగాణ ఆంధ్ర నుంచి
చిన్నజీయా స్వామి వెరీ పాపులర్, దాంతోపాటు మన కుమార్ మంగళం బిర్లా వెరీ పాపులర్, దాంతోపాటు సుధామూర్తి, ఇలా కొంతమంది పాపులర్ వ్యక్తులు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా పద్మశ్రీ అవార్డ్స్. తెలంగాణ నుంచి మనకి మోదడుగు విజయ్ గుప్తా సైన్స్ ఇంజనీరింగ్, పద్మ అవార్డ్స్ పద్మశ్రీ, పసుపులేటి హనుమంతరావు మెడిసిన్, అలానే బి రామకృష్ణారెడ్డి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు యొక్క పద్మశ్రీ అవార్డుకి ఎన్నికవ్వడం జరిగింది. ఇది మనకి పద్మ అవార్డ్స్కి సంబంధించింది. నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్. నోబెల్ ప్రైజెస్ మనకి జనరల్గా ఏం తెలియాలంటే ఏ కేటగిరీలలో నోబెల్ ప్రైజులు ఇస్తారో తెలియాలి, అలానే ఒరిజినల్గా ఏ కేటగిరీలు ఉండే తర్వాత ఏ కేటగిరీ యాడ్ చేసిండో తెలియాలి మనకి. ఓకే, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసిండో కమెంట్ సెక్షన్లో మీరు ఇంక్లూడ్ చేయండి. అలానే నోబెల్ ప్రైజ్లో ఏ అవార్డు ఏ కమిటీ ఇస్తుందో తెలియాలి మనకి. వచ్చినటువంటి అవార్డు విన్నరు వాళ్ళు ఏ రంగంలో కంట్రిబ్యూట్ చేసినందుకు అవార్డు వచ్చింది అనేది మనకి తెలియాల్సి ఉంటుంది. ఆ విషయాలు మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఇక్కడ. నోబెల్ ప్రైజ్ 2023 నోబెల్ ప్రైజ్కి సంబంధించి ఈ యొక్క లిటరేచర్ని ఈ యొక్క స్వీడిష్ అకాడమీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అలానే మెడిసిన్ని మనకి కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజియాలజీ వాళ్ళు, అలానే రాయల్ స్వీడిష్ అకాడమీ ఫర్ సైన్సెస్ వీళ్ళు మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకనామిక్స్ ప్రైజుల్ని, అలానే నోబెల్ పీస్ ప్రైజ్ని మనకి ఇచ్చేది ఓస్లోకి చెందినటువంటి నార్వేయన్ నోబెల్ కమిటీ వాళ్ళు ఇస్తుంటారు. మీకు గుర్తుంటే కనుక నార్వేలోని ఓస్లోలో మాత్రమే పీస్ ప్రైజ్ ఇస్తారు, మిగతాదన్నీ కూడా మనకి స్వీడన్లోని స్టాక్ హోమ్లో మిగతా నోబెల్ ప్రైజ్లన్నీ కూడా మనకి ఇస్తుంటారు అనమాట. ఓకే, అలానే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే కనుక ఒక నోబెల్ యొక్క ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే కనుక డైనమైట్స్ కనుక్కొని తను చేసినటువంటి యొక్క ఇన్నోవేషన్ ఇంత విధ్వంసానికి దారితీస్తుందని తెలుసుకొని తను చనిపోయిన తర్వాత తన ఆస్తులన్నీ యొక్క ఈ అవార్డు పేరు పైన వీలునామాను రాసి ఎవరైతే కనుక మంచి రీసెర్చ్ చేసి ప్రపంచ మానవాళికి ఉపయోగపడతారో వాళ్ళకి అవార్డు ఇవ్వండి అని చెప్పేసి తన వీలునామాలో రాయడం జరిగింది. మరి ఫిజియాలజీలో ఈసారి మనకి క్యాటలిన్ క్యారికో, డ్రూ విజ్మిన్ mRNA వ్యాక్సిన్ ఈ అవార్డులు ఇచ్చినప్పుడు కూడా నేను మీకు మన ఛానల్లోనే యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫిజిక్స్ పియరీ అగస్తని, ఫెర్నిక్ క్రౌస్, అలానే అని ఎల్ హ్యూలియర్ వీళ్ళు ఎలక్ట్రానిక్ డైనమిక్స్ ఇన్ మ్యాటర్స్లో, కెమిస్ట్రీ మాంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్ డిస్కవరీ అండ్ సింథసిస్ ఆఫ్ క్వాంటమ్ డాట్స్కి సంబంధించి, లిటరేచర్ జాన్ ఫాస్ దేనికి ప్రధానంగా యొక్క ఇన్నోవేటివ్ ప్లేస్ అండ్ ప్రోస్ విచ్ గివ్ వాయిస్ టు ద అన్సేయబుల్ ఎవరైతే కనుక వాయిస్లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వాయిస్ ఇచ్చినందుకు గాను, పీస్ నర్గిస్ మొహమ్మది ఎందుకోసం ఫైట్ అగెనిస్ట్ ఉమెన్ రిప్రెషన్ ఇన్ ఇరాన్లో మహిళలపైన వివక్షతకు అగెనిస్ట్గా పోరాడినందుకు గాను, ఎకనామిక్స్లో మనకి క్లౌడియా గాల్డిన్ జెండర్ గ్యాప్ ఇన్ లేబర్ మార్కెట్లో మనకి జెండర్ గ్యాప్ ఎలా ఉంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే దానిపైన రీసెర్చ్ చేసినందుకు గాను ఇవి మనకి నోబెల్ ప్రైజ్ అవార్డ్స్. ఇవి మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే కన్నా ముందు, నో డౌట్ ఇన్ దట్. నెక్స్ట్ బూకర్ ప్రైజ్. ఇక బూకర్ ప్రైజ్ జనరల్గా మనకి ఎవరైనా కానీ బ్రిటిష్ లిటరేచర్లో ఎవరైతే హైయెస్ట్ కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఒక బూకర్ ప్రైజ్ అనేది ఇస్తారు. 2023కి బూకర్ ప్రైజ్ మనకి ఐరిష్ ఆథర్ పాల్ లించ్కి రావడం జరిగింది. తన యొక్క నావెల్ ఏంది ఇక్కడ మనకి ప్రాఫిట్ సాంగ్. ఇది జనరల్గా మనకి లిటరరీ అవార్డ్స్ ఇంగ్లీష్లో కానీ ఈ యొక్క ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్లో దేనికైనా సరే అంటే ఇంగ్లీష్లో వచ్చేటటువంటి లిటరేచర్ మెయిన్గా ఇది మనకి యూకేలో కానీ ఐర్లాండ్లో కానీ పబ్లిష్ అయి ఉండాలి. ఓకే, ఇంగ్లీష్లో ఉన్నా కూడా అది ఇండియాలో పబ్లిష్ అయింది అనుకోండి అప్పుడు అది మనకి బూకర్స్ ఇంటర్నేషనల్ ప్రైజ్లోకి వెళ్తుంది, ఈ యొక్క బూకర్స్ ప్రైజ్లోకి రాదు. నెక్స్ట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. ఇది మన భారతదేశ ప్రభుత్వం ఇందిరాగాంధీ జ్ఞాపకార్థం ఇచ్చేటటువంటి అవార్డు అనమాట. ఇందిరాగాంధీ గారు మనకి ఆపరేషన్ బ్లూ స్టార్ అనంతరం 1984 31 అక్టోబర్ రోజు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మెంట్ అండ్ డెవలప్మెంట్ 2022 ఈసారి ఎవరికి వచ్చిందో చూద్దాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, దాంతోపాటు ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు COVID-19లో వీళ్ళు చేసినటువంటి సేవలకు గాను ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ అవార్డుని మనకి స్టార్ట్ చేసింది ఎప్పుడు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది 1986. ఎవరికి పేరు పైన ఇన్ ద మెమరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మనకి 1986లో స్టార్ట్ చేశారు. ఇందిరాగాంధీ గారు చనిపోయింది 1984లో. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మొమెంటో, దాంతోపాటు 25 lakhs ఆఫ్ ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని మనం ఇండివిజువల్కి ఇస్తాం, దాంతోపాటు ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తాం, వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ. ప్రధానంగా మనకి యొక్క శాంతిని దాంతోపాటు ఒక మానవ విలువలని ప్రోత్సహించడానికి కోసం ఈ అవార్డుని ఇస్తుంటారు. ఈ అవార్డు వచ్చినటువంటి చాలా పాపులర్ వ్యక్తులు మిఖేల్ గోర్బచోవ్ రష్యా, ఇతర సమయంలోనే మనకి USSR అనేది ఈ యొక్క ముక్కలైపోయింది, డిజింటిగ్రేషన్ అయిపోయింది. రీసెంట్గానే లాస్ట్ ఇయర్ చనిపోయారు ఇతను. యూనిసెఫ్
చిన్న పిల్లల కోసం యొక్క పాటుపడేటటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ. అలానే యుఎన్ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్, ఫస్ట్ ఆఫ్రికన్ యుఎన్ సెక్రటరీ జనరల్. అలానే ఇంతకుముందు జర్మనీకి చాలా ఎక్కువ సంవత్సరాలు ఛాన్సలర్గా పనిచేసినటువంటి యాంజెలా మెర్కెల్. దాని తర్వాత ఇస్రో, అలా ప్రథమ్ అనే ఎన్జిఓ, డేవిడ్ అటన్బరీ గాంధీ అన్న సినిమా తీశారు కదా దానికి డైరెక్టర్. అలా భారతదేశ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇదివరకు మన్మోహన్ సింగ్, వీళ్ళందరికీ కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మనకి నెక్స్ట్ కేటగిరీ మనకు వచ్చేసేసి ఇక నెక్స్ట్ కేటగిరీలో మనం రామన్ మెగసెస్ అవార్డు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చెప్పండి స్టూడెంట్స్, రామన్ మెగసెస్ అవార్డు అనేది ఏ దేశం ఇస్తుంది, ఇది ఏ దేశానికి సంబంధించింది కమెంట్ చేయండి. అలానే రీసెంట్గా మనకు రామన్ మెగసెస్ అవార్డు ఇచ్చినప్పుడు ఒక ఇండియన్ పర్సన్కి ఇచ్చినప్పుడు తను వ్యతిరేకించడం జరిగింది. ఈ యొక్క రామన్ మెగసెసే కమ్యూనిస్ట్ భావజాలానికి వ్యతిరేకం అని చెప్పేసి ఆ మహిళ ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డుని వ్యతిరేకించింది. ఎవరో ఆ మహిళ కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. రామన్ మెగసెసే అవార్డు రీసెంట్గా ఆంకాలజిస్ట్ రవి కన్నన్ తనకి 2023లో రామన్ మెగసెస్ అవార్డు ఇవ్వడం జరిగింది. రామన్ మెగసెస్ అవార్డు అనేది ఆసియా నోబెల్ ప్రైజ్ అని కూడా అంటుంటారు. ఇది మనకి రామన్ మెగసెసే ఫిలిప్పైన్స్కి చెందినటువంటి మాజీ ప్రధాని తన పేరు పైన ఈ అవార్డుని ఇస్తుంటారు. మనకి సర్టిఫికెట్ దాంతోపాటు ఒక మెడల్ ఇస్తారు. రామన్ మెగసెసే ఫేస్ ఉన్నటువంటి ఇస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా దీన్ని సెలెక్ట్ చేస్తుంటారు. జనరల్గా మనకి ప్రభుత్వ రంగ సర్వీసులలో అత్యుత్తమైన సేవ కనబరిచిన వాళ్ళకి కానీ, పబ్లిక్ సర్వీస్లో కానీ, కమ్యూనిటీ లీడర్షిప్ సామాజిక సేవ విషయంలో కానీ, అలానే పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అంటే అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడానికి చేసిన కృషికి కానీ ఈ కేటగిరీలన్నింటిలో కూడా మనకి రామన్ మెగసెసే అవార్డు అనేది ఇస్తుంటారనమాట. ఇండియన్ విన్నర్స్ పాపులర్గా మనకి వినోబా భావే ఫస్ట్ ఇండియన్ టు విన్ ద రామన్ మెగసెసే. అలానే మనకి రీసెంట్ పాస్ట్లో రవీష్ కుమార్ మన జర్నలిస్ట్. ఓకే, సో వీళ్ళందరికీ కూడా మనకి ఈవెన్ ఇఫ్ యూ రిమెంబర్ మనకు పాపులర్గా అరవింద్ కేజ్రీవాల్ కూడా రామన్ మెగసెస్ అవార్డు 2006లో వచ్చింది. ఓకే, ఇవి మనకి రామన్ మెగసెస్ అవార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి నిన్నటి వీడియోలో మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, ఇట్ లింక్స్ పంగోలకా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ సిక్కిం, అలానే తూర్సా స్ట్రిక్ట్ రిజర్వ్ ఇన్ భూటాన్. దీనికి ఈ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యేటటువంటిది ఏంది అని అడిగినప్పుడు నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. కొంతమంది ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. మరి ఈరోజు క్వశ్చన్ ఏందో చూద్దాం ఒకసారి. టుడేస్ క్వశ్చన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? అలానే మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంది, అవార్డ్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇది స్టూడెంట్స్ మనకి ఇయర్లీ రౌండప్లో అవార్డ్స్కి సంబంధించినటువంటి పార్ట్ 1. పార్ట్ 2 గురించి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.